అనన్య మమ్మీ ఏం చేస్తున్నావు? హోంవర్క్ చేస్తున్నావా? అవును మమ్మీ. ఏం హోంవర్క్? నేనా? తెలుగు. ఓకే ఓకే. అవును మమ్మీ, పుకారు అంటే ఏంది? పుకార్లా? పుకార్లు అంటే అన్నీ కూడా లేనివి, తప్పుడు ప్రచారం, అసత్యాలు, ఫేక్ న్యూస్ అంటారు కదా. ఫేక్ న్యూస్ని పుకార్లు అంటారు. పుకార్లు ఎప్పుడు కూడా నమ్మొద్దు, సరేనా? మనం ఎవరైనా అట్లే లైఫ్లో కూడా ఎవరైనా చెప్పింది నిజమా కాదా అనేది తెలుసుకొని నమ్మాలన్నమాట. ఎగ్జాంపుల్, ఇప్పుడు నిన్న డాడీ నీకు పాకెట్ మనీ కావాలంటే 10 రూపీస్ కాయిన్ ఇచ్చిండు. అవును. 10 రూపీస్ కాయిన్ ఇస్తే నువ్వేమన్నావు? ఇప్పుడు ఇది పోదు, 10 రూపీస్ కాయిన్ అన్నావు కదా. పోదు అని చెప్పినావు. పోదు అంటే వేరేది ఇచ్చిండు. పోదు అని నీకు ఎట్లా తెలుసు? ఎందుకంటే అది బ్యాన్ చేసేసారు కదా ఇప్పుడు. బ్యాన్ చేసేసిండని షాపులలో అట్లా చెప్తుర్రు. అది ఫేక్ న్యూస్ అనమాట. దానిని పుకార్లు అంటారు. 10 రూపీస్ కాయిన్ పోతుంది, 10 రూపీస్ కాయిన్ పోదు అని ఎవరో అట్లా చెప్పినందుకు వాట్సాప్లల్లో, ఫేస్బుక్లల్లో అలా 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 ఏమైపోయింది, అందరికీ ప్రచారం అయిపోయింది. అట్లా ఎవరు తీసుకుంటలేరు. నిన్న ఫ్రైడే రోజు నేను గుడికి వెళ్ళిన. అక్కడ గుడి ముందు ఎవరుంటారు? గుడి ముందు బెగ్గర్స్ ఉంటారు. బెగ్గర్స్ అడిగేసరికి నా దగ్గర 10 రూపీస్ కాయిన్ ఉండే. 2 బెగ్గర్స్ ఉన్నారు. 10 రూపీస్ కాయిన్ ఇచ్చి 2 తీసుకోండి అని చెప్పిన. అయితే ఆయన ఏమన్నాడు తెలుసా? చాలే అమ్మ, చెల్లని రూపాయి బిల్ల ఇచ్చి ఇంకా 2 తీసుకోమంటున్నావు అంటే, అది రూపాయి కాదు అంకల్, 10 రూపీస్ అది. అంటే రూపాయి ఇంకా ఇచ్చినా సంతోషమే, 10 రూపాయలకు చెల్లని 10 రూపాయలు, ఇది వాల్యూ లేదు, తీసుకో అని నా చేతిలోనే పెట్టిండు రివర్స్న. ఇక నేను ఏం కూడా వేయలే, ఎందుకంటే అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్కి మనం ఏం చెప్పినా వేస్టే. 10 రూపీస్ కాయిన్ పోతుంది. అది ఆర్బీఐ అంటే ఏంది? ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అమౌంట్ను ముద్రించేది వాళ్ళే, అమౌంట్ గురించి ఏది చెప్పేది వాళ్ళే. ఆర్బీఐ ఏం చెప్తుంది? 10 రూపీస్ కాయిన్స్ పోతవి. 10 రూపీ కాయిన్ ఒకవేళ ఎవరైనా ఎప్పుడైనా తీసుకోలేరు అనుకో, వాళ్ళకి వద్దు అంటే మనం పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ చేస్తే 3 years జైలు శిక్ష. కాబట్టి ఇంకో విషయం చెప్పనా, ఈ పుకార్ల వల్ల చాలా మైనస్ పాయింట్ అవుతుంది తెలుసా? ఏమన్నా ఇప్పుడు 10 రూపీస్ కాయిన్స్ ఎవరు తీసుకుంటలేరు కదా. గవర్నమెంట్ దాన్ని తయారు చేసింది కదా. 10 రూపీస్ కాయిన్స్ మన బ్యాంకులో 5,000 కోట్ల డబ్బు ఉంది. 5,000 కోట్ల కాయిన్స్ ఇంటూ 10 అంటే ఎంత? 50,000 కోట్లు. 50,000 కోట్లు. అంత మనీ ఊరికే ఉంది వేస్ట్గా. మరి ఆ డబ్బు యూజ్ అయ్యిందనుకో, ఎంత యూజ్ అవుతుంది గవర్నమెంట్కి? రోడ్లు వేయించవచ్చు, లేదా బ్రిడ్జ్కో, లేదా మెట్రో ట్రైన్కో, దేనికైనా వాడుకోవచ్చు కదా. అంత డబ్బు ఈ పుకార్ల వల్ల ఊరికే మూలకుంది. పుకార్ల వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి లైఫ్లో. ఎప్పుడు ఎవ్వరు చెప్పింది వినకూడదు, సరేనా? ఏదైనా నమ్మాలి అంటే బాగా ఆలోచన చేసి ఇది ఎస్ఆర్ కరెక్టా రాంగా, ఎస్ఆర్ నో అని బాగా ఆలోచన చేసుకొని మనం ఒక డిసిషన్కి రావాలి. పుకార్లు చాలా డేంజర్, సరేనా? ఇప్పటి నుంచి ఎప్పుడైనా నీకు 10 రూపీస్ కాయిన్ ఇస్తే తీసుకుంటావా వద్దా? తీసుకుంటా. నా దగ్గర 10 10 రూపీస్ కాయిన్స్ ఉన్నాయి. మరి 10 నీకేనా? ఓకే, వెరీ గుడ్.